హలో మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగున్నారు అని అనుకుంటూ నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే జరీఫ్ వాటర్ ఫాల్స్ అండ్ బాబు బుద్ధాన్గిరి హిల్కి వెళ్ళామన్నమాట. సో పూర్తి వ్లాగ్ అంతా మీరు చూసినట్టయితే కనుక మీకు డీటెయిల్స్ ఏంటి ఎలా వెళ్ళామనేది మీకు తెలుస్తుంది. మేము ములాయన్గిరి పీక్ కూడా అనుకున్నాం, కాకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందంట. 2 కిలోమీటర్స్ ఏమో కార్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళాలంట. అండ్ అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడిచి మళ్ళీ అక్కడి నుంచి 550 స్టెప్స్ ఎక్కాలంట. సో మా వారు ఒక్కళ్ళే డ్రైవింగ్ కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. ఉన్న దాంట్లోనే చూద్దాము అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి మేము ఇంకా వెంటనే బాబు బుద్ధాన్గిరి అండ్ జరీ వాటర్ ఫాల్స్కి వెళ్దాము అని చెప్పి ఇంకా అటైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్టింగ్ అయితే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. కార్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్నీ తీపిచ్చేస్తారు, చెక్ చేసి 50 రూపీస్ అనమాట టికెట్. సో అది తీసుకొని మనం స్టార్ట్ అయిపోవచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు కొండ పైకి. అండ్ వ్యూ పాయింట్స్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా అసలు నేచర్ చూడాలి, నేచర్ అంటే చాలా ఇష్టం. నేచర్ పాయింట్ అంటే వ్యూ పాయింట్స్కి అందరం వెళ్తున్నాం ట్రిప్స్కి అని అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఈ కొండపైకి కూడా రిసార్ట్స్ ఉన్నాయండి. అసలు వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో, అసలు వాళ్ళు ఎలా పెట్టారో అనేది కూడా నాకు తెలియట్లేదు. అవి గ్రౌండ్కి ఉన్నట్టే ఉంటున్నాయి, బట్ అవి స్టేస్ అన్నీ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి మేము చూసినట్లో. ఫస్ట్ అయితే మనం జరీ వాటర్ ఫాల్స్ దారిలోనే అనమాట. జరీ వాటర్ ఫాల్స్ తర్వాత బాబు బుధాన్గిరి పీక్ అనమాట. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ములాయన్గిరి పీక్ కూడా చాలా బాగుంటుందంట. సో మేము వెళ్దాం అనుకున్నాం, బట్ మా బ్యాడ్ లక్ అనమాట. మేము వెళ్ళినప్పుడే ఆ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇంకా మాకు అవ్వలేదు, చెప్పాలి అంటే అది మా బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. బికాజ్ ఆ టైంలోనే అలా అయింది కాబట్టి అంతే. బట్ అయినా ఇట్స్ ఓకే, ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా అయిపోయాం. నాకు వీడియోస్ ఉంటున్నాయండి, కాకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికే నాకు లేట్ అవుతుంది. ఎందుకంటే మాది అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ పక్కనే. సో అందుకని చెప్పి నాకు కొంచెం లేట్ అవుతుంది. ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనమాట, హార్న్ సౌండ్స్, బైక్, బస్ సౌండ్స్ అన్నీ రావడం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పాలి అనుకుంది ఏంటంటే నా థ్రోట్ బాగాలేదు. సో మీకు కొంచెం వాయిస్లో కూడా తెలుస్తూ ఉండొచ్చు. సో అందుకని చెప్పి కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇక్కడైతే జరీ వాటర్ ఫాల్స్కి మనం జీప్ మాట్లాడుకోవాలి. పర్ కపుల్కి 400, 4 మెంబర్స్కి అయితే 800. మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా ఇద్దరు కప్పులు ఎదురు వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా మాతో యాడ్ అయ్యారనమాట. సో మేము 4 మెంబర్స్ కలిపి వెళ్ళాము. 4 మెంబర్స్కి 800 జీప్. వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు మనకి. టోకెన్ ఇస్తే అది ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, మళ్ళీ ఆ టోకెన్ మనకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు ఏ జీప్ అయినా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి వెళ్తే జరీ వాటర్ ఫాల్స్ అయితే ఇది. బట్ అప్పుడు కొంచెం చాలా కూల్ క్లైమేట్, చలేస్తుంది అనమాట. దగ్గరికి వెళ్తేనే ఫుల్ అంతా వెట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది జరీ వాటర్ ఫాల్స్ కూడా. ఇంకా వాటర్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది నాకైతే. కానీ ఆ రోడ్స్ అసలు జరీ వాటర్ ఫాల్కి వెళ్ళే రోడ్స్ అండి, ఆ జీప్ వాళ్ళ వరకే మెయింటైన్ చేయగలరు. ఆ రోడ్స్ ఎలా ఉన్నాయంటే ఫుల్ లోపలికి గుంతలు గుంతలు అంటారు కదా, సో అలా అయితే ఉండే. అంతా మట్టి రోడ్డు, వాళ్ళు అలా హ్యాండిల్ చేస్తున్నారు కూడా మాకు అసలు అర్థం కాలేదు. అది 2 జీప్స్ అటొకటి ఇటొకటి వెళ్తుంటే అసలు ఆ రోడ్డు సరిపోద్దా అని అనిపిస్తుంది, బట్ వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే అబ్బా వాళ్ళు మెచ్చుకోవచ్చు అని చెప్పచ్చు. ఇక్కడైతే మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ చిన్న చిన్ని వాటర్ అవన్నీ వెళ్తున్నాయి, వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్. సో ఆ రూట్లో అయితే వెళ్ళాను. బట్ ట్రీస్ కానీ ఆ నేచర్, ఎన్విరాన్మెంట్ అంతా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ మేము హైపీక్కి బాబు బుధాన్గిరి హిల్కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పైకి అయితే ఓన్లీ పెద్ద కార్స్ సెలవు చేస్తున్నారు, చిన్న కార్స్ సెలవు చేయట్లేదు అని కాదు. బట్ ఏంటి అంటే చిన్నది దానికి వెళ్తే మన కార్ కింద కొట్టుకుంటుందంట. సో మనకే ప్రాబ్లం. సో అక్కడ జిప్ ఆయన అయితే మాకు చెప్పారు. అప్పుడు పైకి వెళ్ళక కూడా చూసాం, కొంతమంది చిన్న కార్స్ అక్కడ ఎదురు ఆపేసి వాళ్ళందరూ నడుచుకొని అక్కడ వరకు వెళ్ళారనమాట. చిన్న టెంపుల్ కూడా ఉంటుందంట పైన. అండ్ వర్షం సడన్గా స్టార్ట్ అయింది. అది కూడా ఏంటంటే మేము ఇక్కడ అదంతా వెళ్ళి ఆ నేచర్ అంతా చూసిన తర్వాత అక్కడ పైన ఒక షాప్ పెట్టుకున్నారండి. అది మ్యాంగోస్ అన్నీ కట్ చేసి అండ్ బేల్పూరి అవన్నీ చేస్తున్నారు. ఒక్కసారి పెద్ద గాలి వచ్చేసరికి ఫుల్ ఆ షాప్లో అన్నీ ఎగిరిపోయినాయి అనమాట. బాక్సెస్ కానీ అన్నీ ఎగిరిపోయాయి.
ఆ హిల్ పాయింట్‌లో కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటదో చెప్పలేం. మనం డైరెక్ట్ అయితే అక్కడ వేరియేషన్ కూడా చూడొచ్చనమాట. ఎండ ఎలా పడుతుంది, ఒక దగ్గర వర్షం పడుతుంది, ఒక దగ్గరేమో ఇది కూల్ క్లైమేట్ ఉందనమాట. సో, నేచర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. లొకేషన్స్, వెదర్ అయన్నీ కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్‌తో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు మాత్రం బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దే. సో, మీరు కానీ నా వ్లాగ్స్ అన్నీ చూడాలి అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నచ్చితే మీ బుజ్జి చేతులతో ఒక లైక్ చేసేయండి. బాయ్ బాయ్.